హాయ్ ఆస్పిరెంట్స్ అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం డిఎస్సి అప్డేట్ గురించి చూసుకుంటే అప్డేట్ ఏంటంటే 10,000 పోస్టులతో డిఎస్సి నోటిఫికేషన్ వస్తుందని చెప్పేసి చాలామంది అంటున్నారు. అంతేకాకుండా ఇప్పటికే గవర్నమెంట్ 2,500 పోస్టులతో నోటిఫికేషన్ ఇస్తానని చెప్పి గవర్నమెంట్ చెప్పింది. అంతకుముందు కూడా గవర్నమెంట్ 2,500 పోస్టులతో స్పెషల్ డిఎస్సి ఇస్తానని చెప్పడం జరిగింది. ఇప్పుడు గవర్నమెంట్ ఏమంటుందంటే 2,500 పోస్టులు వేకెన్సీస్ ఉన్నాయి, నోటిఫికేషన్ వస్తుందని చెప్తుంది. చాలామంది ఏమంటున్నారంటే రిటైర్మెంట్స్ ఉన్నాయి, 9,000 పోస్టులు 10,000 పోస్టులు వస్తాయని చెప్పి చాలామంది చెప్తున్నారు వేరే వేరే ఛానల్స్లో. రిటైర్మెంట్స్ ఉన్నాయండి, ఎప్పటికంటే 2026 ఇయర్ ఎండింగ్కి రిటైర్మెంట్స్ ఉన్నాయి. అవి వచ్చే నోటిఫికేషన్లో కలపరా అనేది ఎవరికి తెలియని విషయం. అది ప్రజెంట్ గవర్నమెంట్ అయితే 2,500 పోస్టులతోనే నోటిఫికేషన్ ఇచ్చేటట్టు ఉందని చెప్పేసి ఇన్ఫర్మేషన్ వచ్చిందండి నాకు. అదేవిధంగా హైకోర్టు అనేది ఏపీ ప్రభుత్వాన్ని మొట్టిగా లేయడం జరిగింది. ఎందుకంటే మీరు అక్రమంగా పోస్టింగ్ ఇచ్చారు. గిరిజనులకు సంబంధించిన జీవో నెంబర్ 3 ఉంటుందండి. ఆ జీవో నెంబర్ 3 అనేది రద్దు చేసి గిరిజనుల పోస్టులకు కూడా ప్లెయిన్లు ఉన్న వాళ్ళు రాసుకోవచ్చు అని లాస్ట్ డిఎస్సీలో అవకాశం కల్పించడం జరిగింది. చాలామంది కూడా ఆ ప్లెయిన్ ఉన్న వాళ్ళు కూడా వెళ్ళి ఆ స్పెషల్ డిఎస్సీలో రావాల్సిన పోస్టుల్ని ఈ డిఎస్సీలో కలపడం వల్ల అందులో కూడా చాలామంది జాబ్స్ సాధించి అక్కడ జాబ్ చేస్తున్నారు. ఆ రిక్రూట్మెంట్ ఎలా చేపట్టారని చెప్పేసి ఏపీ హైకోర్టు మాత్రం చాలా సీరియస్ అయింది దీని మీద. నెక్స్ట్ ఏం జరుగుతుందో దాని గురించి ఏదైనా ఇన్ఫర్మేషన్ వస్తే మీకు ఖచ్చితంగా తెలియజేస్తాను. ఈలోపు డిఎస్సి అనేది 10,000 పోస్టులు 9,000 పోస్టులు అనేది కాదండి. ప్రభుత్వం మనకి చెప్పింది 2,500 పోస్టులతో డిఎస్సి నోటిఫికేషన్ వస్తుందని చెప్పేసి దాన్ని దృష్టిలో పెట్టుకొని మాత్రమే చదవాలి. పోస్టులు పెరిగితే వెల్ అండ్ గుడ్, అందరికీ కూడా చాలా హ్యాపీ. ఇప్పుడు మాత్రం పోస్టులు పెరుగుతాయా లేదనేది కాకుండా మీరు చదవడం మీద ఫోకస్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇటువంటి వ్యాలిడ్ ఇన్ఫర్మేషన్ కోసం మీరు సబ్స్క్రైబ్ చేస్తే మీకు ముందుగానే వీడియోస్ వస్తాయి.